ది పవర్ఫుల్ రాక్ మోన్స్టర్ చీపెస్ట్ ఆర్సీ కార్ ఉంది గైస్ మన దగ్గర. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై న్యూ వీడియో. గైస్, ఈ వీడియోలో మన దగ్గర ఉంది రాక్ మోన్స్టర్. ఇది ఆన్లైన్ లో దొరికే ఒక చీపెస్ట్ అండర్ 1000 గైస్. అంత చీపెస్ట్ ప్రైస్ లో ఇది ఒక పవర్ఫుల్ ఆర్సీ కార్ అన్నమాట. పదండి, ఈ వీడియోలో మనం ఈ ఆర్సీ కార్ ని అన్బాక్సింగ్ అండ్ టెస్టింగ్ అయితే చేయబోతున్నాం. ఒక వేరే లెవెల్లో ఉంటది. రండి అన్బాక్సింగ్ చేద్దాం. మనం చిన్నప్పుడు చాలా చిన్న రిమోట్ కంట్రోల్ తో అయితే ఆర్సీ కార్స్ వచ్చేవి. అవి కూడా ఒక కేబుల్ తో కనెక్ట్ అయి ఉండేవి. ఒక 1 మీటర్ ఉండేది దాని రేంజ్. అది వెళ్తుంటే మనం దాని వెనకాలే వెళ్ళాలన్నమాట చిన్నప్పుడు. బట్ అది 30 రూపీస్ 40 రూపీస్ లో దొరికేసేది. ఆర్సీ కార్ ఎప్పుడు బ్రోక్ అయిపోతుందో, అందులో ఉన్న మోటార్ మా చేతికి ఎప్పుడు వస్తుందో అని మనం వెయిట్ చేసే వాళ్ళం అప్పుడు. పదండి, ఇప్పుడు మన బిగ్గెస్ట్ ఆర్సీ కార్ ని బయటకు తీసేద్దాం. గాయ్స్, దీని క్వాలిటీ చూస్తూనే అద్భుతంగా ఉంది. గైస్, ఫైనలీగా మన ఆర్సీ కార్ బయటకు వచ్చేసింది. వావ్, ఇది చాలా పెద్దగానే ఉంది. డోంట్ యూస్ టైప్ సి టు టైప్ సి కేబుల్ ఫర్ ఛార్జింగ్ ద కార్ అని ఉంది. టైప్ సి టు టైప్ సి అంటే దీనికి ఛార్జ్ చేయడం కోసం యూజ్ చేయకూడదంట. ఓన్లీ యూజ్ యూఎస్బి కేబుల్ టు టైప్ సి ఫర్ ఛార్జింగ్ దిస్ కార్ అంట. నార్మల్ ఛార్జింగ్ కేబుల్ వాడాలంట. టైప్ సి టు టైప్ సి ఉన్న కేబుల్ అయితే దీన్ని ఛార్జింగ్ చేయకూడదు అంట. ఐ డోంట్ నో ఎందుకు, కానీ పవర్ మాత్రం సేమ్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. యాప్ కంట్రోల్ అంట, యాప్ తో కంట్రోల్ అవుతుంది అంటున్నారు. స్కాన్ దిస్ క్యూఆర్ కోడ్ టు డౌన్లోడ్ ద యాప్ అని ఉంది. యాప్ తో కూడా కంట్రోల్ అవుతుందంట ఈ కార్, రిమోట్ కంట్రోల్ లేకున్నా కూడా. ఎనీవే, దీన్ని పక్కన పెడదాము. ఇప్పుడు రండి మన కార్ ని అయితే బయటకు తీసేద్దాము. ఓ, ఇది చాలా రియలిస్టిక్ గా కూడా ఉన్నాయి చూడండి. బ్లాక్ కలర్ లో వచ్చింటే బాగుండేది అనుకుంటున్నా. ఇది చాలా ప్రీమియం గా ఉంది. వావ్, చూడండి చాలా పెద్దది గైస్. క్వాలిటీ చూడండి, మొత్తం మెటల్ గైస్. చాలా రియలిస్టిక్ గా ఉంది. రిమోట్ కంట్రోల్ క్వాలిటీ కొంచెం బ్యాడ్ గా అనిపిస్తుంది దీనితో కంపేర్ చేస్తే. ఇది మొత్తం మెటల్ గైస్. ఇక్కడ చూడండి, చార్జ్ చేయడం కోసం అయితే ఇక్కడ యూఎస్బి టైప్ సి ఇచ్చినారు. మంచి విషయం గైస్. టైప్ సి లో మనము ఈజీగా అయితే ఈ కార్ ని చార్జ్ అయితే చేసుకోవచ్చు. ఐ థింక్ ఇది లెఫ్ట్ రైట్ అనుకుంటా, అండ్ ఇక్కడ బ్యాక్ ఫ్రంట్ అనుకుంటా గైస్. ఎలాంటి యూజర్ మాన్యువల్ అయితే దొరకలేదు. అది చదివి మనము కనీసం డ్రైవింగ్ అయినా చేసేవాళ్ళం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. యూఎస్బి టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చినారు. క్వాలిటీ గుడ్, పర్లేదు గైస్. పిల్లలు డ్రాప్ చేస్తారు కదా, అలా ఉంది ఇది. ఐస్ లో డ్రాప్ చేసేలా. ఒకసారి రీసెర్చ్ చేశాక మాకు తెలిసిందేమంటే దీనికి ఒక క్యాన్ కూడా ఉంది గైస్. బయటికి అయితే ఇలా తీసి ఇందులో వాటర్ అయితే ఫిల్ చేసుకొని మనం, ఇది ఒక క్యాన్ అనుకోవచ్చు, ఇందులో నుంచి వాటర్ ఇందులో వేసుకోవచ్చు గైస్. వేసిన తర్వాత ఈ కార్ రియలిస్టిక్ గా స్మోక్ ని అయితే రిలీజ్ చేస్తుంది. ఆర్సీ కార్ అన్బాక్సింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము దీన్ని టెస్టింగ్ చేద్దాము వేరే లెవెల్లో. ఆన్ ఆఫ్ బటన్ అయితే చాలా చిన్నగా ఇచ్చినారు కింద. చాలాసేపు కష్టపడ్డాక ఈ చిన్న స్క్రూని నేను తీసాను. లెట్స్ గో. ఫస్ట్ టైం నేను ఈ కార్ని ట్రై చేస్తున్నా. ఫైనల్ గా మనము గ్రౌండ్ లో అయితే వచ్చేసాము. ఈ క్యాన్ లో మనము ఇందులో నుంచి వాటర్ ని అయితే ఫిల్ చేయాలి. ఈ ట్యాంక్ ని మనము ఈ వాటర్ తో ఫిల్ చేసుకోవాలి. రియల్ గా బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు స్మోక్ బయటికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఓకే గైస్, మన ఆర్సీ కార్ అయితే ఆన్ అయిపోయింది. లెట్స్ గో. వెనకాల స్ప్రే చేయడం కోసం మనము ఇక్కడ రిమోట్ లో అయితే ఒక క్లిక్ ఉంది చూడండి. దీన్ని క్లిక్ చేయగానే స్ప్రే అవుతుంది. వావ్, చాలా రియలిస్టిక్ గా ఉంది కదా. ఆల్రైట్ గైస్, ఇక మన ఆర్సీ కార్ లో అయితే చార్జ్ అయిపోయింది, ఫ్యూల్ అయిపోయింది. మళ్ళీ దీనికి ఫ్యూల్ అయితే వేసుకున్నాను. లొకేషన్ చేంజ్ అయి వచ్చాం మనము. చూడండి, మన ఆర్సీ కార్ ని ఆన్ చేసి ఈ రోడ్ లో మిట్ట ఎక్కిద్దాము. ఎంత బాగా కనబడుతుందో. అవసరం. లెట్స్ గో. వావ్ గైస్,
ఈ ఆర్సీ కార్ ఈ రిమోట్ కంట్రోల్ తో ఎంత దూరం వరకు కనెక్ట్ లో ఉంటుందో, ఎంత దూరం ఈ ఆర్సీ కార్ ని ఈ రిమోట్ కంట్రోల్ చేస్తుందో చూద్దాము. కానీ నేను ఇక్కడే నిలబడి దీన్ని స్ట్రైట్ గా డ్రైవ్ చేస్తాను కదా. ఇది ఒక మిత. మనం ఇక్కడ రిమోట్ లో ఎలా కంట్రోల్ చేస్తుందో అలా సెకండ్స్ లో అయితే యాక్షన్ తీసుకుంటుంది. ఇంకా తీసుకుంటుంది సెకండ్స్ లో చూడండి, చాలా పవర్ఫుల్ గా ఉంది కదా. పదండి ఇక టెస్ట్ చేద్దాము గైస్. ఒక రోడ్ లో మాన్స్టర్ వెళ్తుంది. వావ్ గైస్, వచ్చేసింది చూడండి. చాలా దూరంగా వెళ్ళిపోయింది. ట్వంటీ 25 మీటర్ దూరంలో అయితే ఆ కార్ వెళ్ళింది. బట్ ఇంకా అది కనెక్ట్లోనే ఉంది. అక్కడక్కడ ఇరుక్కుంటుంది. రోడ్ సర్లే కదా చూడండి. ఆన్ చేయి గైస్. ఇప్పుడు కూడా వర్క్ అవుతా ఉంది రిమోట్ కంట్రోల్. ఆన్ చేయి. వర్క్ అవుతా ఉంది రిమోట్ కంట్రోల్ అయితే. గైస్ ఇప్పుడు మనం రియల్ గా చెక్ చేసింది రిమోట్ కంట్రోల్ కెపాసిటీ అయితే 200 మీటర్స్ దూరం కంటే ఇది ఈజీగా కంట్రోల్ చేస్తుంది. ఇంత చీపెస్ట్ కార్ గైస్ అంత దూరం కంట్రోల్ చేయడం చాలా ఆసమ్. అసలు చాలా అమేజింగ్ అయితే ఇది. దీని పవర్ చూడండి, రాళ్ళు వీళ్ళు ఏం చూడదు అన్నమాట. జ్యూస్ కొనొచ్చేస్తుంది చూడండి, రాళ్ళు. అలాంటప్పుడు మీరు సింపుల్ గా ఇట్లా ఒక రాయి ఎత్తుకొని కరెక్ట్ గా బ్యాక్ అయితే చూసుకోండి. అది ఈజీగా అయితే బయటకి వచ్చేసింది. వచ్చేసింది. వావ్ నైస్. ఓ కెమెరామెన్ అయితే తల తినేస్తున్నాడు. అసలు ఒక రాయి పెట్టి డ్రైవ్ చేసి చూద్దాం అసలైన పవర్ కనబడుతుంది అంటున్నాడు. ఒక రాయి అయితే దీని పైన పెట్టి డ్రైవ్ చేస్తాను. వదండి గైస్, ఇప్పుడు వెళ్తుందో లేదో పాపం. అంత వెయిట్ పెట్టేస్తే అది కూడా ఒక ఆర్సీ కార్ రా. ఆ రాయిని ఎత్తుకొని ముందుకు వెళ్తే అది వర్త్ అన్నమాట. ఆర్సీ కార్ గైస్, దాని పైన వెయిట్ ఎత్తుకొని వెళ్తా ఉంది. చూద్దాం. ఓకే. ఓ గైస్, నిజంగా అవసరం. ఓకేనా ఇప్పుడు? ఓకేనా? రాయి ఎత్తుకొని వెళ్ళింది గైస్. ఒక 400 గ్రామ్స్ ఉంది చూడండి. కింద కూర్చుని వస్తా ఉంది పెడితే రాయి. అయినా కూడా అది తీసుకొని వెళ్తా ఉంది గైస్. చూడండి. వావ్. మన ఈ ఆర్సీ కార్ చాలా బ్రిలియంట్ అన్నమాట. అండర్ 1000 లో గైస్ అంత పవర్ఫుల్ గా ఉండడం, అంత దూరంలో ఈ రిమోట్ కనెక్టివిటీలో ఉండడం చాలా ఆసమ్. అసలు 1.5 అవర్ అయితే దీన్ని డ్రైవ్ చేసినాం గైస్ ఒక్క చార్జ్ తో. బ్రిలియంట్. చూడండి ఇంకా పవర్ అయితే ఉంది.
రాక్ మాన్స్టర్ ఆర్సీ కార్ ని అయితే అన్బాక్సింగ్ చేసి టెస్టింగ్ చేసాము. వేరే లెవెల్లో గైస్. ఎవరికైనా మీకు కావాలంటే ఫ్లిప్కార్ట్ లో ఈజీగా దొరికేస్తుంది, పర్చేస్ చేసుకోండి, తక్కువ ప్రైస్ లో ఉంది. ఒక కామెంట్ చేయండి ఈ కార్ పైన మీకు ఏమనిపించిందో. అండ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్లో కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన ప్రోడక్ట్ వీడియోస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి. ఓకే, బాయ్.